గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు రావడం అయితే జరిగింది. ఈరోజు తీసుకొచ్చినటువంటి టాపిక్ మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూశారు. సో దానిని బట్టి మీకు ఆల్మోస్ట్ అర్థమై ఉండొచ్చు. సో రిగార్డింగ్ ఈరోజు ఈ యొక్క వీడియోలో ఆరోగ్యశ్రీ కార్డు గురించి నేను మీతో డిస్కస్ చేయడానికి మీ ముందుకు రావడం అయితే జరిగింది. నాకు ఒక కామెంట్ అయితే రిసీవ్ చేసుకున్నా. సో బిఫోర్ ఎలక్షన్, సో అప్పుడు ఏంటంటే లైక్ నేను న్యూ ఆరోగ్యశ్రీ కార్డుకి అప్లై చేసుకోవచ్చు అన్న ఇప్పుడు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో అదేవిధంగా నిన్నటి రోజున సేమ్ కామెంట్ నేను మళ్ళీ రిసీవ్ చేసుకున్నా. అన్న ఎలక్షన్స్ అయిపోయినాక మేము ఇప్పుడు అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రస్తుతం మనకి ఎలక్షన్స్ సంబంధించినటువంటి ఒక పీరియడ్ అయితే నడుస్తుంది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. సో మళ్ళీ మనకి న్యూ గవర్నమెంట్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో సో అప్పుడు మాత్రమే ఒక ఆరోగ్యశ్రీ కార్డు కాదండి, అన్ని రకాల వెల్ఫేర్ స్కీమ్స్ అంటే సంక్షేమ శాఖ పథకాలు అన్నీ కూడా మనకి న్యూ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మనకి ఒక ఎగ్జిస్టింగ్ జీవోస్ని బేస్డ్ ఆన్ చేసుకుని మనకి ఏదైనా అప్డేట్ చేయాలా, లేదా కరెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, లేదా ఇంకేమైనా ఎన్హాన్స్మెంట్ ఉన్నాయా, లేదా కొత్త జీవో రిలీజ్ చేయాలా అని చెప్పేసి ఆలోచించి అప్పుడు డెసిషన్ బట్టి మనకి గవర్నమెంట్ మళ్ళీ మీడియాలో మనకు ఆల్మోస్ట్ దాని గురించి ప్రచారం అయితే జరుగుతూ ఉంటుంది. న్యూస్ పేపర్స్ పెట్టుకోండి, లేదంటే మీరు సోషల్ మీడియాని నమ్ముకోండి, మీకు ఇన్ఫర్మేషన్ అయితే డెలివరీ అవుతుంది. మన ఛానల్లో కూడా ప్రతిదీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను. ఓకే, సో ప్రస్తుతానికి మీకు ఆరోగ్యశ్రీ కార్డు కానీ ఇంకా ఎనీ అదర్ సంక్షేమ శాఖ పథకాలు దేని అప్లై చేయడానికి అయితే లేదు. ఆఫ్టర్ న్యూ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మాత్రమే ఉంటుంది. ఓకే, సో ఇది అందరూ నోటీస్ చేసుకోండి. ఇది మోస్ట్ ఇన్ఫర్మాటికల్ వీడియో కాబట్టి అందరూ కూడా దీన్ని షేర్ చేయండి అందరికీ చేరే వరకు. ఓకే, ఒకవేళ మీరు ఫస్ట్ విజిటరు, ఓకే, మాకు ఇలాంటి వీడియోస్ అన్ని మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అయితే మిస్ అవ్వరు. సో అర్థమైంది కదా, ఈ యొక్క సంక్షేమ శాఖ పథకాలు అన్నీ కూడా ప్రస్తుతానికి హోల్డ్ అయినాయి అంతే. ఓకే, సో నెక్స్ట్ న్యూ గవర్నమెంట్ ఏదైతే ఫామ్ అవుతూ ఉంటుందో సో ఆ తర్వాత వాట్ ఎవర్ ఇట్ మే బి దీనికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ జీవోస్ మళ్ళీ రిలీజ్ అవుతాయి. సో దానిని బట్టి మనకి గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి పబ్లికేషన్స్ని బట్టి మనం ఈ యొక్క న్యూ కానీ లేదా ఎనీ అదర్ కరెక్షన్స్ కానీ ఇంకా ఎనీ అదర్ అప్డేట్స్ అంటే లైక్ పిల్లల్ని యాడ్ చేయడం ఆరోగ్యశ్రీ కార్డులో, లేదంటే ఇంకా రేషన్ కార్డులో పిల్లల్ని యాడ్ చేయడం, ఇలా రకరకాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది అందరికీ కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ అర్థం కాకపోతే ఇంకేదైనా విషయం మీరు తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క క్వశ్చన్ అయితే రైజ్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.